హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకి తల్లిదండ్రులకి అనేక అవసరమైనటువంటి వీడియోస్ నేను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉన్నాను. ఈరోజైతే ఒక పెద్ద ట్రెండింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్ మీకోసం నేను మీ ముందుకు వస్తున్నాను. సో మనందరికీ తెలిసినటువంటి విషయమే, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకి పెద్దన్న పాత్ర పోషించి వాటన్నిటి కూడా అప్లికేషన్స్ శాంక్షన్ చేసేటువంటి జేఎన్టీయు టెక్నాలజికల్ యూనివర్సిటీ 2024 ఆల్మోస్ట్ మే నెలలో కట్టా నరసింహారెడ్డి గారు ఎవరైతే ఇక్కడ కనిపిస్తున్నారో సారు వైస్ ఛాన్సలర్గా 2021 నుంచి 2024 వరకు ఉన్నారు. దాని తర్వాత వచ్చేసి బుర్రా వెంకటేశం ఐఏఎస్ వచ్చేసి ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు, ఆయన కూడా మారిపోయారు. దాని తర్వాత వచ్చేసి వి బాలకృష్ణారెడ్డి ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా ఉన్నారో ఆయన ప్రస్తుత వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. మొత్తానికి ప్రభుత్వానికి తీరిక దొరికింది. మొత్తానికైతే మనకు కొత్త వైస్ ఛాన్సలర్ని అయితే నియమించడం జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో చూద్దాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించినటువంటి వైస్ ఛాన్సలర్ ఎవరు, ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు, ఈయన విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో సార్ పేరు వచ్చేసి టి కిషన్ కుమార్ రెడ్డి అండి. టి కిషన్ కుమార్ రెడ్డి ఈయన దాదాపు 10 years బ్యాక్ జేఎన్టీయూలోనే మన మెకానికల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా చేశారు, ఆర్ఎండ్డి డైరెక్టర్గా చేశారు, రెక్టార్గా చేశారు, ఆడిట్ సెల్ డైరెక్టర్గా కూడా చేశారనమాట. సో ఈయన దాదాపు 10 years బ్యాక్ రిజైన్ చేసినటువంటి టి కిషన్ కుమార్ రెడ్డి గారు సిద్దిపేట ప్రాంతవాసిగా మనకు తెలుస్తూ ఉంది. ఇంకా పూర్తి వివరాలు అయితే మనకు రావాల్సి ఉంది. జస్ట్ ఈరోజైతే జిష్ణుదేవ్ ఎవరైతే మన గవర్నర్ గారు ఉన్నారో ఈయన నియామకాన్ని ఈరోజు 11వ తారీఖు అయితే ఈయన యొక్క ఉత్తర్వులు వెలువడటం అనేది జరిగింది. సో 13th February నుంచి ఈయన యొక్క నియామకం అమల్లోకి వచ్చిందనమాట. సో టి కిషన్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జేఎన్టీయూ ఫ్లరిష్ కావాలని చెప్పేసి అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ యొక్క సమస్యల్ని అర్థం చేసుకుంటూ, అదేవిధంగా నూతన విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కూడా ఇంప్లిమెంట్ చేసి మన తెలంగాణ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో తెలంగాణని తలమానికంగా తీర్చిదిద్దడంలో నెక్స్ట్ 3 years పాటు ఈ నియామకం ఉంటుంది. కాబట్టి ఈయన యొక్క పీరియడ్లో తెలంగాణ కాలేజెస్, అదేవిధంగా తెలంగాణ విద్యార్థి లోకం, అదేవిధంగా మంచి ఉన్నత ప్రమాణంతో కూడుకున్నటువంటి ఇంజనీరింగ్ విద్యను అందించడంలో తన వంతు కృషి చేయాలని చేస్తాడని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.